బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మదనపల్లె బాలిక ఇష్యూలో ఇటు కులవర్ధన్ చనిపోయాడు. కులవర్ధన్ ప్రస్తుతానికి ఇటు బాలికను హతమార్చిన నిందితుడు కులవర్ధన్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. కురబలకోట కనసాని వారిపల్లి చెరువులో మృతదేహం లభ్యమైంది. ఇటు ఘటనా స్థలానికి ప్రస్తుతానికి ముదివేడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కులవర్ధన్ చనిపోయాడా, ఏమైనా జరిగిందా, కులవర్ధన్ను ఎన్కౌంటర్ చేసేదాకా వదలమన్నారు ఇటు గ్రామస్తులు, స్థానికులు. తనను ఎన్కౌంటర్ చేస్తారన్న భయంతోనే ఇటు కులవర్ధన్ చనిపోయాడా? ఇటు కులవర్ధన్ మృతి పైన కాసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో మొత్తం మీద కులవర్ధన్ చనిపోయాడు. కులవర్ధన్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఆ బాలిక విషయంలో కులవర్ధన్కి ఇటు స్థానికులు ఇటు గ్రామస్తులు అందరూ కూడా కులవర్ధన్ని ఎన్కౌంటర్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. మొత్తానికైతే దీంట్లో ఇటు హోంమంత్రి ఇన్వాల్వ్ అవ్వడం, ఈ ఇష్యూ పెద్దదిగా అవ్వడం, వీటన్నిటిపైన మొత్తానికైతే ఒక్కసారి యు వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. మదనపల్లి బాలిక ఇష్యూలో కులవర్ధన్ని ఎవరైనా చంపారా, లేకపోతే తానే బలవన్ మరణానికి పాల్పడ్డా అన్న దానిపై లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు సమాజం అయితే కులవర్ధన్ని ఎన్కౌంటర్ చేయాలి, అసలు ప్రజలు జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఒక శిక్షణ వేసి ఉంటే బాగుండు, తన ప్రాణాలను తాను తీసేసుకున్నాడు సులభంగా అని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇటు సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, కులవర్ధన్ బలవన్ మరణానికి పాల్పడ్డా, లేకపోతే ఇంకెవరైనా జోక్యం చేసుకొని ఏదైనా చేసే అవకాశం ఏమైనా ఉందా? దీనిపై పోలీసులు ఏమైనా స్పష్టత ఇచ్చారా? లేటెస్ట్ అప్డేట్ ఏంటి దీనికి సంబంధించి? రైట్, కులవర్ధన్కి శిక్ష పడింది, కులవర్ధన్ చనిపోయాడు, కులవర్ధన్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఇది సరైన శిక్షనేనా? తనకు తాను వేసుకున్న శిక్షని మీరు సమర్థిస్తున్నారా? దీంట్లో ఎవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు అనుకుంటున్నారా? పోలీసులు పట్టుకునేదాకా వదిలిపెట్టమని ఇటు బలగాలని దింపాము, టీమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు మాత్రం ఒకసారి కులవర్ధన్ విషయం, ఒకసారి ఏం జరిగింది, నిజంగానే బలవన్ మరణానికి పాల్పడ్డా, ఎవరైనా ఏదైనా చేశారా, కులవర్ధన్ తీసుకున్న ఈ డెసిషన్ కరెక్టేనా, అతనికి ఇంకా పెద్ద శిక్షలు ఏమైనా పడుంటే బాగుండా, జీవితకాలం ఏదన్నా తనకి శిక్ష వేసి ఉంటే బాగుండా, తన ప్రాణాలను తీసేసుకొని సులువుగా ఈ విషయం నుంచి తప్పించుకున్నాడా? తనను ఎన్కౌంటర్ చేయాలి అంటూ ప్రజలైతే డిమాండ్ చేశారు, స్థానికులు అయితే డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ కూడా ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, నిజంగా కులవర్ధన్ చనిపోయాడా, కులవర్ధన్ బలవన్ మరణానికే పాల్పడ్డా? ఏదైతే మదనలో చిన్నారి హత్య చేసినటువంటి కులవర్ధన్ మా బాధితులు ఎవరైతే పుత్రాలి బంధువులు కావచ్చు, స్థానికులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా మదనపల్లిలో ఎన్కౌంటర్ చేయాలన్నటువంటి ఆ యొక్క వాదన ఎక్కువగా నిన్నంతా మదనపల్లిలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం నుంచి కూడా జరిగినటువంటి రైట్, మా ప్రతినిధి సురేష్ని మరొకసారి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద దరిద్రం వదిలింది అనుకోవాలా, వీడికి శిక్ష సరిపోతుంది అనుకోవాలా, మీరేమనుకుంటున్నారు? కులవర్ధన్ తీసుకున్న ఈ డెసిషన్ కరెక్టేనా? వీడు ఈ డెసిషన్ తీసుకొని ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ మదనపల్లి నుంచి ఇప్పుడు వీడు చనిపోయిన ఏరియాకి దాదాపు ఒక 3 గంటల సమయం ప్రయాణం చేయడానికి, 3 గంటల సమయం. అంత దూరం ఎలా ప్రయాణించాడు, ఎవరితో వెళ్ళాడు, ఎవరైనా సహకరించారా? బంధుమిత్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారా కులవర్ధన్తో? కులవర్ధన్ తీసుకున్న ఈ డెసిషన్ తీసుకునే లోపల పోలీసులు ఎందుకు కులవర్ధన్ని ట్రేస్ చేయలేకపోయారు? పోలీసులు ఎందుకు కులవర్ధన్ని పట్టుకోలేకపోయారు? కులవర్ధన్ బలవన్ మరణం దీన్ని మీరు సమర్థిస్తున్నారా? అంటే చనిపోతే సరిపోయిందా? తనకి అసలు శిక్ష వేయాల్సింది, తనని జైలుకు తీసుకొచ్చి, తన కోర్టు తీసుకొచ్చి తనకు శిక్షను వేసి తను పశ్చాత్తాప పడేలాగా, అలాగే అలాంటి ఆలోచనలు ఎవరికి రాకుండా ఉండేలాగా, శిక్ష పడేలాగా ఉండుంటే బాగుండేది అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది దీనికి సంబంధించి ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయాలని మాతో పంచుకోవడానికి
కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి 04069316611 ఈ నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. మొత్తం మీద ఒక 3 గంటలు ప్రయాణం చేసేంత డిస్టెన్స్కి కులవర్ధన్ ఎలా వెళ్ళాడు, ఎవరు తీసుకెళ్లారు, నిజంగా తాను చనిపోయాడా, దీంట్లో ఎవరి ప్రమేయం ఏమైనా ఉందా, మీడియాలో వస్తున్న కథనాలు, తన గురించి పోలీసులు వెతకడం, ఇదంతా తనకు తెలిసే ఈ డెసిషన్ తీసుకున్నాడా, పారిపోదామన్న ఉద్దేశంతోనే అయితే పారిపోయాడు కదా. మరి ఈ డెసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి, ఈ డెసిషన్ సరిపోతుందా, ఈ శిక్ష కులవర్ధన్కి సరిపోతుందా, ఇంత సులువుగా తన జీవితాన్ని తను తీసుకున్న ఈ డెసిషన్ని సమాజంలో ఉన్న వాళ్ళు మనమందరం ఎలా చూడాలి, ఈ వ్యక్తికి ఎలాంటి శిక్ష వేస్తుంటే బాగుండు, ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండడానికి ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్షలు వేయాలి, దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని మాతో పంచుకోవడానికి కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. సో దీనికి సంబంధించి నిందితుడు కులవర్ధన్ మృతి వెనుక నిజమేంటి, పోలీసులే ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చా, లేకపోతే నిజంగానే బలవన్ మరణానికి పాల్పడ్డా అన్న దానిపై ఆర్టీవీకి సంబంధించిన ఈ పోల్లో కూడా పాల్గొనండి. అలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో, అలాగే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. మొత్తం మీద ఇటు 7 ఏళ్ల చిన్నారి విషయంలో 7 ఏళ్ల చిన్నారికి జరగరాని అన్యాయం జరిగింది. చేయకూడని పనులు ఆ చిన్నారితో చేసి ఒక డ్రమ్ములో, నీళ్లున్న డ్రమ్ములోనే ముంచి మరీ చంపేశాడు. పట్టపగలు 4:30 ఆ సమయంలో ఇంటికి తీసుకెళ్లాడు. పట్టపగలు ఈ విషయాన్ని ఎందుకు గమనించలేకపోయారు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు, సమాజం కావచ్చు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఆ తల్లి ఎంత రోధిస్తుంది, ఆ తల్లి అలాగే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వీడిని మాకు అప్పచెప్పండి, లేకపోతే వీడిని ఎన్కౌంటర్ చేయండి, వీ వాంట్ జస్టిస్, వీడిని ఉరి తీయాలి అంటూ డిమాండ్ చేస్తున్న సమయంలో అసలు మదనపల్లి నుంచి దాదాపు 3 గంటల ప్రయాణం చేసేంత దూరానికి ఎలా చేరుకున్నాడు కులవర్ధన్, ఎవరైనా సహకరించారా, దీని వెనుక ఎవరున్నారు? మొత్తానికైతే ఇటు కులవర్ధన్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు, దరిద్రం వదిలిపోయింది అనుకోవాలి. కానీ అలాంటి ఆలోచనలు రాకుండా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేలాగా ఉంటుంటే ఇంకా బాగుండేది. పోలీసులు కానీ, హోమ్ మినిస్టర్ కానీ వ్యవస్థలో ఇలాంటి ఆలోచన రాకుండా ఉండేలాగా కులవర్ధన్ లాంటి కులవర్ధన్ని ఏదైనా చేసి ఉంటే బాగుండు. ఇంత సునాయాసంగా తప్పించుకొని వెళ్ళిపోతాడని నేను అనుకోలేదు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి లైవ్లో మాట్లాడడానికి మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ కింద స్క్రాల్ అవుతున్నాయి. 04069316611 ఈ నంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఇటు బాలికను హతమార్చిన తరువాత కులవర్ధన్ ఇటు కురబలకోట మండలం కనసానివారిపల్లి ఆ చెరువులో ఇటు కులవర్ధన్కి సంబంధించిన మృతదేహం ప్రస్తుతానికి లభ్యమైంది. ఘటనా స్థలానికి ప్రస్తుతానికి ముదివేడు పోలీసులు చేరుకున్నారు. ఇటు కులవర్ధన్ చనిపోయాడా లేకపోతే ఏమైనా జరిగిందా అన్న విషయాన్ని వాళ్ళు ధృవీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కులవర్ధన్ని ఎన్కౌంటర్ చేసేదాకా ఇటు గ్రామస్తులు, స్థానికులు ఎవరు అసలు వదలకూడదు అంటూ డిమాండ్ చేశారు. తనను ఎన్కౌంటర్ చేస్తారేమో అన్న భయంతోనే మరి కులవర్ధన్, లేకపోతే సమాజం అంతా తనను వేలెత్తి చూపిస్తుంది, సమాజం అంతా తన గురించి సమాజానికి తెలిసిపోయింది, ఇంకా ఎక్కడికి వెళ్ళి తలదాచుకోలేడనుకున్నాడా, ఏమనుకున్నాడో తెలియదు. కానీ మొత్తానికైతే కులవర్ధన్ తీసుకున్న ఈ డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా? కులవర్ధన్కి ఇంకా ఎలాంటి శిక్ష పడి ఉంటే బాగుండేది? ఇలాంటి ఆలోచనలు రాకుండా చట్టంలో, అలాగే మన పుస్తకాలలో, మనం చదువుకునే చదువుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగాలి. అసలు ఇలాంటి సంఘటనకు పాల్పడితే ఒకవేళ పిల్లలు బతికుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు మానసికంగా ఎంత బాధను అనుభవిస్తారు, తల్లిదండ్రులు మానసికంగా ఎంత బాధను అనుభవిస్తారు, ఇలాంటి విషయాలు ఎక్కడ రాసి పెట్టలేవు. ఇటు చట్టాలకు సంబంధించి అక్కడ రాసి పెట్టలేవు, ఇటు మనం చదువుకునే చదువుల్లో కూడా మహిళల గురించి, పిల్లల గురించి, వాళ్ళ భద్రత గురించి, వాళ్ళ హెల్త్ కండిషన్, వాళ్ళ ఆర్గన్స్ గురించి, వీటన్నిటి గురించి ఎక్కడ రాసి లేవు. సరిగ్గా రాసి ఉన్నా కూడా ఈ టీచర్లు
ఈ సార్లు, ఈ లెక్చరర్స్ వీళ్ళెవ్వరు కూడా దాని గురించి క్లాసులు కూడా చెప్పరు. మీకు బయాలజీలో మీ స్కూల్లో రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఎప్పుడైనా చెప్పారా? మహిళలు పడే ఇబ్బందుల గురించి ఎప్పుడైనా చెప్పారా? ఇటు మగవాళ్ళు మహిళలని ఎలా గౌరవించాలి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టమ్ వల్ల కావచ్చు, వాళ్ళకు వచ్చే ఆ నెలసరి సంబంధించిన విషయాల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి ఎందుకు బహిర్గతంగా మాట్లాడుకోరు? తల్లిదండ్రులు పిల్లలతో ఎందుకు మాట్లాడరు?